మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈ రోజు మీకైతే నేను అతి అద్భుతమైన చరిత్ర గల ఆలయాన్ని అయితే పరిచయం చేయబోతున్నాను. అది ఎక్కడ అంటే విశాఖపట్నం భీమిలి నియోజకవర్గానికి చెందిన దాకమర్రి అనే గ్రామంలో శ్రీ లక్ష్మీ వల్లభ నారాయణ స్వామి వారి యొక్క దేవాలయం. ఇక్కడున్న శిలాశాసనం ప్రకారం ఇది 1071కి చెందిన పురాణమైన దేవాలయం అని ఖచ్చితంగా చెప్తుంది. సో అలాంటి పురాతనమైన ఆలయం చూడాలంటే మనకు కూడా అదృష్టం ఉండాలి. సో అలాంటి ఆలయాన్ని చూద్దాం రండి. ప్రాచీన శిలాశాసనాన్ని నేను మీకు ఈరోజు చూపిస్తాను. నాతో పాటు రండి. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ శిలాశాసనం 1071కి చెందినది. ఇందులో ఉన్న వివరాలు ఏంటి అంటే, అప్పట్లో చెందిన ఒక రాజు స్వామివారికి కొంత భూమి మరియు కొన్ని వరహాలను ఇచ్చినట్టు ఈ శిలాశాసనం అయితే మనకు చెప్తుంది. సో ఇలాంటి శిలాశాసనాన్ని మనకు చూడడానికి, తాకడానికి అదృష్టం ఉండాలి. అలాంటిది ఈరోజు మనం చూస్తున్నాం ఇలాంటి శిలాశాసనాన్ని. చెందిన మరికొన్ని వివరాలు, విశేషాలు ఆలయ ధర్మకర్తను అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? శంకరభక్త ప్రకాష్. ఈ ఆలయ ధర్మకర్త నేను. ఇది విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం దాకమర్రి గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ వల్లభ నారాయణ స్వామివారి దేవాలయం. ఇది అత్యంత పురాతనమైన దేవాలయం అని ఇక్కడ శాసనాలు చెప్తున్నాయి. 1071వ సంవత్సరం పూర్వం ఇక్కడ దేవాలయం నిర్మాణం జరిగినట్లు శాసనం చెప్తుంది. ఎందుకంటే ఆ శాసనంలో ఒక గన్నాన బుత్సెట్ అనే ఒక ఆసామి ఇక్కడ కొంత భూమిని ఆలయానికి రాయించి ఆ రోజు 1071వ సంవత్సరం నాడు ఈ శిలాశాసనం రాసినట్లు ఆ శిలాశాసనం చరిత్ర చెప్తుంది. అయితే ఈ దాకమర్రి అతి పురాతనమైన ఆలయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాకమర్రి అనే పేరు దక్షుడు యజ్ఞం చేసిన ప్రాంతాలు దక్షమార్యగా పిలువబడ్డాయి. కాకపోతే క్రమేణ కాలంలో దాకమర్రిగా ఈరోజు పిలువబడుతుంది. ఇది దక్షుడు యజ్ఞం చేసిన ప్రాంతాలు కనుక ఇక్కడ శివుడు వైష్ణవులు ఇద్దరు భేదాలు లేకుండా ఆలయ నిర్మాణం జరిగినట్లు ఈ శాసనం చెప్తుంది. కార్యక్రమంలోనూ శివాలయం కూడా నిర్మాణం త్వరలోనే జరుగుతుంది ఇక్కడ. అది ఈ సంవత్సరంలో మేము శ్రీ లక్ష్మీ వల్లభ నారాయణ ఆలయంలో ధనుర్మాసం గత 10 సంవత్సరాలు పెట్టి అంగరంగ వైభవంగా చేస్తున్నాము. అందులో భాగంలో ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు ఉదయం 4 గంటలకు స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో పంచామృతాలతో అభిషేకం, స్వామివారి ఉదయం 6 గంటలకి తీర్థగోష్ఠి ప్రసాదములు, 6 గంటల 30 నిమిషాలకి గోమాత గోపూజ, 7 గంటల నుంచి 9 గంటలు భక్తులు తాలూకా సందర్భాలు బట్టి రకరకాల హోమాలు జరుగుతాయి. అదే కాకుండా ఇక్కడ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హరినామ సంకీర్తన, హరే రామ హరే కృష్ణ నామకరణం కూడా జరుగుతుంది. మరి ఈ 30 రోజులు నిత్య అన్నదానం కూడా 3 పూటలు నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. మరి ఇక్కడ అది దైవం అయినటువంటి లక్ష్మీ వల్లభ నారాయణ స్వామి ఆశీస్సులు అంగరంగ వైభవంగా ప్రతి కార్యక్రమం జరుగుతుంది. మొన్న ముక్కోటి ఏకాదశి కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు వచ్చే 14వ తేదీన గోదావరి రంగనాథ కళ్యాణం కూడా అంగరంగంగా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహానికి చరిత్ర ఉంది కదా, దానికోసం ఏమైనా చెప్పగలరా? చరిత్ర అతి శక్తివంతమైనటువంటి విగ్రహంగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమం చిన్నది తలపెట్టినా అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలుసుకోవచ్చు. అది భక్తులు కూడా చెప్తారండి. ఈ ఆలయాన్ని ఎలా కనుగొన్నారు గ్రామ ప్రజలు? మేము యూత్ కుర్రోళ్ళమందరం కలిసి 2007వ సంవత్సరంలో ఒక యువజన సంఘంగా ఏర్పడి గ్రామ అభివృద్ధి వైపు తీసుకెళ్లాలనే ఆలోచనతో మా గ్రామస్తున్న కొంతమంది కుర్రోళ్ళమి ఒక సేవా కార్యక్రమం అనేది చేసేవారు. అప్పట్లో ఇక్కడ ఆలయం అనేది శిథిలం అయిపోయి ఇక్కడ చెట్లలో తుప్పల్లో ఉండిపోయింది. నాకు ఒకరోజు భగవంతుడి కళ్ళలోకి వచ్చి ఈ యొక్క ఆలయం ఇక్కడ ఉన్నట్లు, దాన్ని ఏదో నేను కార్యక్రమాలు చేసినట్లు నాకు గుర్తు అలా కళ్ళలోకి వస్తూ ఉండేది. అప్పుడు మా కుర్రోళ్ళతో అందరితో కలిసి ఈ తుప్పలతో ఉన్న ఆలయాన్ని శుభ్రం చేసి అప్పుడు ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ సంఘటన జరిగినప్పుడు గ్రామ ప్రజలకి ఎంత టైం పట్టింది అంటే ఇవన్నిటినీ చేసి ఆలయ నిర్మాణానికి అన్నిటికీ? సుమారుగా మాకు
ఎందుకంటే కుర్రోళ్ళం అందరమే అవన్నీ తెలుసుకొని ఈ పద్ధతులు సాంప్రదాయాలను తెలుసుకొని చేస్తే సుమారుగా ఒక 8 సంవత్సరాలు మా కాలం పట్టింది ఈ యొక్క స్థితిగతులు తీసుకురావడానికి. ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్లు, స్వామివారి కైంకర్యాలను, అర్చకులు ఉండడానికి, బిల్డింగ్లు ఏర్పాటు చేయడానికి, అన్నదానం సరిపడి సుమారు 8 సంవత్సరాలు పట్టింది మాకు. విగ్రహాలు దొరికినప్పుడు గ్రామ ప్రజలు ఎలా భావించారు? గ్రామస్తులు ఎంతో సంతోషకరమైన, ఎందుకంటే అది వేల చరిత్ర కాల్చిన దాకమరేది. అటువంటి చరిత్ర ఉన్న మా గ్రామాన్ని ఎంతో ఆనందం చేశారు అందరు కూడా. చెందిన మరికొంతమంది భక్తులతో మాట్లాడి గుడి యొక్క వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నా పేరు ప్రకాష్ అండి. నేను ఇక్కడ దగ్గరలోనే ఉంటాను. ఈ ఊరికి దగ్గరలో మా ఊరు. అప్పుడప్పుడు ఈ గుడికి వస్తుంటాం అనమాట. అసలు ఈ గుడి ఎలా కనుగొన్నారని చెప్పడానికి ఇక్కడ చాలా ఆనవాళ్ళు ఉంటాయి మీకు. అక్కడ ఒక శిలాశాసనం ఉంటుంది, అందులో ఈ గుడి తలక హిస్టరీ ఉంటుంది. వాస్తవంగా అసలు పల్లెటూరులో అనగానే ప్రజలందరూ కూడా చాలా కలిసిమెలిసి ఐక్యమత్యంతో ఉంటారు. సో ఆ విధంగానే ఈ గ్రామంలో ఉన్న యువత అంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడి గ్రామానికి కొన్ని మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో ఎక్కడైనా శుభ్రంగా లేని క్లీన్ చేయడం, లేకపోతే ఏదైనా గ్రామానికి ఉపయోగపడే పనులు చేయడం అనేది చేశారు. ఆ క్రమంలోనే ఇక్కడ ఒక చెట్టు, దాని చుట్టూ పెద్ద పొదలు అలాంటివన్నీ అలుముకుని ఉంటే దాన్ని క్లీన్ చేసే ప్రక్రియలో అది క్లీన్ చేయగా అందులో కొన్ని శిలలు కనపడ్డాయి. ఏంటి శిలలు అయ్యి ఉంటాయని చెప్పి దాని మీద వాళ్ళు ఇదంతా 2008లో జరిగింది. సో ఆ టైంలో ఏంటంటే ఆ పొదలన్నీ తీసిన తర్వాత ఇదేదో దేవాలయంలా ఉంది, పురాతన దేవాలయంలా ఉందనే ఉద్దేశంతో అన్నీ చూసేసరికి అక్కడ స్వామివారి విగ్రహం బయటపడింది. ఆల్మోస్ట్ తలభాగం మాత్రమే బయట ఉండి మిగతాదంతా భూమిలోకి ఉంది. సో దాన్ని త్రవ్వి అవి వెలికి తీసిన తర్వాత పురావస్తు శాఖ వాళ్ళు వచ్చి ఆ శిలాశాసనం ఏదైతే ఉందో దాన్ని మీద ఉండే లిపి అని వాళ్ళు డీకోడ్ చేశారు. దాంట్లో ఒక గన్నాన్ బూత్సెట్ అనే రాజుగారు ఈ అప్పట్లో ఈ దేవాలయాన్ని కోసం కొంత భూమిని అలాగే కొంత వరహాలను కూడా ఆయన డొనేట్ చేసినట్లుగా కనుగొన్నారు. సో అయితే అప్పట్లో దీని తాలూకా విశేషం ఎవరికి తెలియక, అంటే అది మరుగున పడిపోయి అలాగా అదంతా పొదలైపోయి భూమిలోకి అడుగంటిపోయింది. అంటే ఆ విగ్రహం అంతా, కోవిలంతా. దాన్ని ఇప్పుడు మన సంకృప్త ప్రకాష్ గారని, ఈ ఊరు ఈయన ప్రకాష్ గారు అంటే, ఆయన దీన్ని ఇనిషియేట్గా తీసుకొని చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి ఆయన ఈ టెంపుల్ని డెవలప్ చేశారు. అలాగే ఇక్కడ మీరు అఖండ హరినామ సంకీర్తన పేరుతో, అంటే శ్రీరామనామం మొదలుకొని మళ్ళీ తిరిగి శ్రీరామనామం వచ్చేంత వరకు నిత్యం ఆగకుండా హరినామ సంకీర్తన చేసి దాని జ్ఞాపకార్థం ఇక్కడ ఒక స్తూపాన్ని మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక స్తూపం కూడా ఉంది, అంటే ఒక శిల, దాన్ని నిర్మించారు. ఇప్పుడు కూడా దీనికి ఈ గుడిని డెవలప్ చేయడం ఎలా అంటే, ఇక్కడ పేద ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక కళ్యాణ మండపం, ఒక భోజనశాల, అలాగే ఏదైనా గ్రామానికి సంబంధించిన ఒక మీటింగ్లు పెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా దానికి ఒక ప్రదేశం, ఇవన్నీ ఏర్పాటు చేశారు. అనేక మంది భక్తులు ఇప్పటికే దీనికి డొనేషన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ గ్రామస్తులు కూడా వాళ్ళు ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళకి అంటే వాళ్ళకు అనుకున్నవన్నీ జరుగుతాయనే నమ్మకం ఉంది. ఇప్పటికీ కూడా అలాగే చాలామంది భక్తులు చాలా చోట్ల నుంచి ఆ స్వామివారి మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారు. సో ఇది భవిష్యత్తులో చాలా పెద్ద దేవస్థానంగా అభివృద్ధి చెందుతుందని మేము అనుకుంటున్నాం.